హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎవరికైనా ఈ బుక్ ఏంటో తెలుసా? మన భారతీయులకి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మోర్ ఓవర్ సౌత్ ఇండియన్స్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చూసే ఉంటారు కదా మీ ఇంట్లో. మేము మాత్రం ఖచ్చితంగా చూసామండి. మా ఇంట్లో ఉండేది ఈ బుక్. మా డాడీ ఇంట్లో పొద్దున్నే మాకు దీనిలోంచే పొద్దున్నే సుప్రభాతం నేర్పించారు. అండ్ మాకు దీనిలోంచి కొన్ని గణేష శ్లోకాలు నేర్పించారు. అండ్ దేవుడికి సంబంధించిన శ్లోకాలు మ్యాక్సిమం దీని నుంచే నేర్పించారు మా డాడీ మాకు. ఇంకా దీనిలో చాలా మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఉందండి దీనిలో. సో ఇదొక్కటి ఇంట్లో ఉంటే చాలు, మనకు అన్ని సబ్జెక్ట్స్ మీద మ్యాక్సిమం చాలా నాలెడ్జ్ వస్తుంది. మనకి ఏది కావాలంటే అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది దీనిలో. కానీ ఇంతకాలం తర్వాత ఈ బుక్ నాకు ఎక్కడ కనిపించింది అంటే, మా ఇంట్లో కాదండి, హైదరాబాద్లో మాదాపూర్లో కోయిలా అని ఒక రెస్టారెంట్ ఉంది. నిన్న ఊరికే ఉమెన్స్ డే సందర్భంగా కోయిలా రెస్టారెంట్కి వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్కి. అక్కడ చాలా చిన్న లైబ్రరీ ఉంది. చిన్న లైబ్రరీ అంటే చాలా చిన్నది. లైక్ ఒక మ్యాక్సిమం ఒక 15 బుక్స్ ఉంటాయి అనుకుంటా. మా బాబు అన్నాడు కదా, టైనీ లైబ్రరీ అనమాట. టైనీ లైబ్రరీ ఒక 15 బుక్స్ ఉంటాయి. బట్ ఆ బుక్స్ అన్నీ కూడా మా డాడీ దగ్గర ఉన్న కలెక్షన్ అన్నీ ఉన్నాయి మా డాడీ దగ్గర. అక్కడున్న బుక్స్ అన్నీ మా డాడీ దగ్గర ఉన్నాయి అనమాట. సో ఆ చిన్న లైబ్రరీలో నాకు ఈ బుక్ కనిపించగానే వెంటనే ఓపెన్ చేసేసి అసలు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఇంకొకసారి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇది మా టేబుల్ పైన ఉన్న లైట్స్. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మీకు వ్యూ అంతా తెలియట్లేదు, కానీ నైట్ వెళ్ళి ఉంటే మాత్రం చాలా బాగుండేది. చాలా చిన్న రెస్టారెంట్ అయినా చాలా బాగుంది. ఫుడ్ మాత్రం అల్టిమేట్ ఉంది నిజంగా. మెయిన్గా ఎవరైనా పిల్లలతో వెళ్ళే వాళ్ళకి ఎక్కువ స్పైసీగా ఉండకూడదు, బట్ టేస్టీగా ఉండాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళు మాత్రం పక్కా విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ ఇది. వెళ్ళి హ్యాపీగా మీకు ఎలా కావాలో అలా చేయించుకోవచ్చు, అంతే టేస్టీగా తినొచ్చు. ఎక్కడ ఉంది అంటే దిస్ ఇస్ కోయిలా రెస్టారెంట్, మాదాపూర్లో ఉంది. మనం గూగుల్లో అలా కొట్టగానే ఇలా వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంది. ఇదేదో దానికి ప్రమోషన్ కాదు, మేము వెళ్ళాం కాబట్టి మాకు నచ్చింది చెప్తున్నా అంతే. కానీ ఒక్కటేంటంటే మన హైదరాబాదీ దమ్ బిర్యానీ మాత్రం లేదు. అదొక్కటే డిసప్పాయింటింగ్ అంతే. ఇదే